ఒక సాధారణ లీడర్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర మంత్రిగా ఎదిగానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దూసుకుపోతున్నారు. తనపై పోటీ చేసేందుకు ప్రతిపక్షాలు నేతలను అరువు తెచ్చుకుంటున్నాయంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావుతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ అయితే ప్రచారం జోరుగా పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పాలకుర్తి నియోజకవర్గంలో కేబినెట్ మినిస్టర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే ప్రచారం హోరాహోరీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సార్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా ఉంది సార్? మీరే చూస్తున్నారు కదా, చాలా బాగున్నది. రెస్పాన్స్ కూడా పెద్ద ఎత్తున వస్తాను, తండలు కూడా బాగా కదిలి వస్తాయి, పెద్ద ఎత్తున స్వాగతం చెప్తున్నారు. ఓటమి ఎరగని నేతగా మీరు దయన్న అంటే నేను ఉన్నానని చెప్తూ కూడా మొత్తానికైతే ప్రజలతో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. మీరు అందుబాటులో లేకుండా కూడా ఆర్థిక సాయం చేసే పరిస్థితి ఉన్నది, నిజమే అంటారా? అంటే నేను కానీ నా మిస్సెస్ కానీ ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రజల కోసం సేవ చేస్తుంటాం. 30 ఏళ్ళ నుంచి చూస్తున్నారు నన్ను, అందుకే నా గుణం తెలుసు, నా క్యారెక్టర్ తెలుసు. చివరికి చెప్పండి సార్, మీరు ఈ ఎన్నికల్లో ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు? 50,000 దాటి. దయాకర్ రావు మొత్తానికి అభ్యర్థి అయితే మాత్రము 1,00,000 మెజార్టీతో కూడా గెలవబోతున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రత్యర్థులు కూడా నాకు పోటీగారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన సేవలను నన్ను ప్రజలు ఆశీర్వదిస్తానని చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే దయాకర్ రావుకు ఓటమి ఎరగని నేతగా ఇప్పటికే ప్రచారం జోరు పెంచిందని చెప్పుకోవచ్చు. ప్రజల నినాదాలను కూడా జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇదైతే పాలకుర్తి నియోజకవర్గంలో